బెంగళూరులో ఉన్న అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో ఒక్కో సీటు 64 లక్షలు పలుకుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో మేనేజ్మెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఒక్కో ఇంజనీరింగ్ సీటుకు 64 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం నగరంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్లకు కనీసం 10 లక్షల ఫీజును పెంచాయి. ఈ సీట్లను పెంచుకునే విద్యార్థులు మొదటి సంవత్సరంలో సగం మొత్తాన్ని చెల్లించాలి, తరువాతి 3 ఏళ్లలో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఉదాహరణకు ఒక టాప్ ఇంజనీరింగ్ కళాశాల ఫీజును గత సంవత్సరం 54 లక్షల నుండి ఈ సంవత్సరం 64 లక్షలకు పెంచింది. మొదటి సంవత్సరంలో 32 లక్షలు, మిగిలిన మొత్తం వచ్చే 3 ఏళ్లలో చెల్లించాలి. మేనేజ్మెంట్ సీట్ల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని టాప్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు మొత్తం భర్తీ అవుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ సంబంధిత స్ట్రీమ్లలో సీట్లు ఇప్పటికీ నిండుకున్నాయి. కోర్ బ్రాంచ్లలో అందుబాటులో ఉన్న సీట్లకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఒక పేరెంట్ మాట్లాడుతూ, మేము బెంగళూరులోని కనీసం 5 కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో మేనేజ్మెంట్ సీట్ల గురించి ఎంక్వైరీ చేస్తాము, కానీ సీట్లు అందుబాటులో లేవన్నారని వాపోయారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల డిమాండ్కు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న బ్రాండ్ క్రేజ్ కారణమని నిపుణులు చెబుతున్నారు. VTU వైస్ ఛాన్సలర్ విద్యాశంకర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు విద్యార్థులు సెలెక్టివ్గా మారారన్నారు. ఈ ఏడాది మేనేజ్మెంట్ కోటా కింద లభించే సీట్ల సంఖ్య కూడా పెరిగాయని ఆయన అన్నారు.